దైవ చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా మనం ఉంటే ఆయన మనకు వాగ్దానం చేసినటువంటి రాజ్యానికి వారసులుగా మారగలుగుతున్నాం. ప్రియులారా, రక్షణ పొందారు మంచిదే, కానీ దేవుని యొక్క సన్నిధిలో, దేవుని మార్గములో, దేవుని దృష్టికి అనుకూలముగా, దేవుని దృష్టికి ప్రియమైన వారుగా మనం జీవించున్నామా లేదా అనేది వ్యక్తిగతంగా మనమే ప్రశ్నించుకోవటం చాలా మంచిది. ఇతరుల కొరకు కాదు, మనం మెప్పు కొరకు కాదు మనం జీవించేది. ఈరోజు మనుషులు మనల్ని మెచ్చుకోవచ్చు, మనల్ని కించపరచవచ్చు, కానీ దానివల్ల ఏ ప్రయోజనం మనకు లేదు. వాళ్ళు పొగడటం వలన మనకు ప్రయోజనం లేదు, మనం కీర్తించి మన గొప్పవారిగా మాట్లాడినా మనకు ప్రయోజనం లేదు. కానీ దేవుని దృష్టిలో మనం యథార్థవంతులుగా